హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తాం. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు, చివరగా ఒక క్విక్ రీక్యాప్. ఇలా మొత్తం ప్రాసెస్ని మనం కవర్ చేయబోతున్నాం. రైట్, ఇక మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 2 నోటిఫికేషన్ డీటెయిల్స్. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడ రిలీజ్ అయింది, ఎప్పుడులోగా అప్లై చేయాలి, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. షార్ట్గా చెప్పాలంటే SKLTGHU. వీళ్ళు భర్తీ చేస్తున్న పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. మరి మొత్తం వేకెన్సీస్ ఎన్నున్నాయి చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో టోటల్గా 79 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి నంబరనే చెప్పాలి. ఇక లాస్ట్ డేట్ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2026. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే సాయంత్రం 4 గంటల లోపు మీ అప్లికేషన్ వాళ్ళ ఆఫీస్కి చేరిపోవాలి. పోస్టులో పంపినా సరే ఆ టైంకి రీచ్ అవ్వాలి. ఓకే, మరి పే స్కేల్ ఎలా ఉంటుంది? సెలెక్ట్ అయిన వాళ్లకి అకాడమిక్ లెవెల్ 10 ప్రకారం పే ఉంటుంది. ఇది యూజీసీ రివైజ్డ్ పే స్కేల్స్ 2016 ప్రకారం. అంటే బేసిక్ పే 57,700 రూపాయలతో స్టార్ట్ అయి 1,82,400 రూపాయల వరకు ఉంటుంది. చాలా మంచి పే స్కేల్ ఇది. ఇప్పుడు వేకెన్సీస్ బ్రేకప్ చూద్దాం. ఏ డిసిప్లిన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రూట్ సైన్స్లో హయ్యెస్ట్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వెజిటబుల్ సైన్స్లో 11, PSMAలో 8 పోస్టులు ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులైన అగ్రానమీ, ఫ్లోరికల్చర్, ఎంటమాలజీ ఇలా చాలా డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు కేటాయించారో ఒకసారి ఈ టేబుల్లో చెక్ చేసుకోండి. సరే, నోటిఫికేషన్ బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్. అంటే ఈ పోస్టులకు ఎవరు క్వాలిఫైడ్, ఒకవేళ క్వాలిఫై అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు, స్కోరింగ్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. స్టెప్ 1, మీ దగ్గర హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్లో 4 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. స్టెప్ 2, దానికి తోడు మీరు ఏ సబ్జెక్ట్కైతే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ కనీసం 55% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక స్టెప్ 3, ఇది చాలా ముఖ్యం. మీరు తప్పనిసరిగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇక్కడ నెట్ వర్సెస్ PhD అనే కన్ఫ్యూషన్ చాలామందికొస్తుంది. చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. మాస్టర్స్ డిగ్రీ మాత్రమే ఉంటే నెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ. అయితే కొంతమందికి నెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎవరికి? ఎవరైతే PhDని యూజీసీ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం కోర్స్ వర్క్తో సహా కంప్లీట్ చేశారో వాళ్లకి నెట్ అవసరం లేదు. కానీ ఒకవేళ PhD కోర్స్ వర్క్ లేకుండా చేసి ఉంటే ఆ మినహాయింపు వర్తించదు. వాళ్లు కూడా నెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఇక సెలక్షన్ క్రైటీరియా చూద్దాం. మొత్తం 100 మార్కులకు ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ 100 మార్కులను 3 మేజర్ కేటగిరీలుగా విడగొట్టారు. మీ అకాడమిక్ రికార్డుకి 50 మార్కులు, మీ డొమైన్ నాలెడ్జ్ మరియు టీచింగ్ స్కిల్స్కి 30 మార్కులు, చివరిగా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్కి 20 మార్కులు. సో ఆ మొదటి 50 మార్కులు అంటే అకాడమిక్ రికార్డ్ మార్క్స్ ఎలా ఇస్తారో చూద్దాం. మీ బ్యాచిలర్ డిగ్రీకి గరిష్టంగా 20 మార్కులు, మాస్టర్స్ డిగ్రీకి ఇంకో 20 మార్కులు, ఒకవేళ మీకు PhD ఉంటే దానికి అదనంగా 10 మార్కులు. ఇలా మొత్తం 50 మార్కులు మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి కేటాయించారు. ఈ స్కోర్ మీ OGPA ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ 30 మార్కులున్న డొమైన్ నాలెడ్జ్ కేటగిరీని చూద్దాం. ఇందులో మీ రీసెర్చ్ వర్క్, ఎక్స్పీరియన్స్కి మార్కులుంటాయి. ఫుల్ లెంత్ రీసెర్చ్ ఆర్టికల్స్కి గరిష్టంగా 10 మార్కులు, మీ టీచింగ్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్కి 5 మార్కులు, సింపోజియంలలో ప్రెజెంట్ చేసిన పేపర్లకు 5 మార్కులు, మెడల్స్ అండ్ అవార్డ్స్కి 5 మార్కులు. ఇలా ప్రతిదానికి మార్కులు కేటాయించారు. సో మీ ప్రొఫైల్లో ఇవన్నీ ఉంటే మంచి స్కోర్ వచ్చే అవకాశముంది. రైట్, థియరీ అంతా చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లికేషన్ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, సో కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫామ్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది పార్ట్ 1, పర్సనల్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. ఇవి ఐటమ్స్ 1 నుంచి 19 వరకు ఉంటాయి. మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయండి. మీ అడ్రస్,
ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవి చాలా క్లియర్గా తప్పులు లేకుండా రాయండి. కమ్యూనికేషన్ అంతా వీటి ద్వారానే జరుగుతుంది. అలాగే మీరు తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ నంబర్, డేట్, బ్యాంక్ పేరు ఈ వివరాలన్నీ జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ 2కొస్తే ఇవి ఐటమ్స్ 20 నుంచి 27. ఇక్కడ మీ రెఫరెన్స్లు అంటే మీ గురించి తెలిసిన 2 ప్రొఫెసర్ల వివరాలివ్వాలి. ఆ తర్వాత మీరు నెట్ క్వాలిఫై అయ్యారా లేదా పీహెచ్డీ ఉందా అనే డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక అత్యంత ముఖ్యమైనది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టేబుల్. మీ 10th క్లాస్ నుంచి పీహెచ్డీ వరకు అన్ని వివరాలు ఇక్కడ ఫిల్ చేయాలి. మీ ఓజీసీపీఏని పర్సెంటేజ్లోకి మార్చడానికి ఒక ఫార్ములా ఇచ్చారు, దాన్ని కరెక్ట్గా వాడి పర్సెంటేజ్ వేయండి. ఇక పార్ట్ 3 స్కోరింగ్ సెక్షన్. ఇక్కడ్నుంచే మీరు మార్క్స్ క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెడతారు. ఐటమ్స్ 29 నుంచి 32 వరకు మీ పబ్లికేషన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. రీసెర్చ్ ఆర్టికల్స్, బుక్స్, బుక్ చాప్టర్స్ ఇలా వేటికవి సెపరేట్గా ఉన్నాయి. ఇక్కడొక కండిషన్ ఉంది. రీసెర్చ్ ఆర్టికల్స్కి NAAS రేటింగ్ 5 కన్నా ఎక్కువ ఉంటేనే మార్కులిస్తారు. సో ఆ డీటెయిల్స్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. పబ్లికేషన్స్ తర్వాత పార్ట్ 4లో ఐటమ్ 33లో మీకు వచ్చిన మెడల్స్, అవార్డ్స్ వివరాలు లిస్ట్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేశాక ఫైనల్గా ఐటమ్ 35 దగ్గర సెల్ఫ్ అసెస్మెంట్ స్కోర్ కార్డు ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పైన క్లెయిమ్ చేసిన మార్క్స్ అన్నింటినీ ఇక్కడ ఒకే చోట సమ్మరైజ్ చేసి టోటల్ స్కోర్ వేయాల్సి ఉంటుంది. సో మీ అప్లికేషన్ స్కోర్ ఎంత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. అప్లికేషన్ ఫిల్లింగ్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పార్ట్ 5 ఐటమ్ 36లో ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ జత చేస్తున్నారో ఇక్కడ టిక్ చేయాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. అన్నీ చెక్ చేసుకున్నాక కింద డిక్లరేషన్పై మీ సంతకం పెట్టాలి. దీంతో అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఓకే, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూసాం. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన రిమైండర్స్. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చెయ్యకూడదో ఈ పాయింట్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అప్లికేషన్తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పంపాలో ఇక్కడొక చెక్లిస్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని 3 సెట్లు అంటే ట్రిప్లికేట్ కాపీలు పంపాలి. దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, నెట్ లేదా పీహెచ్డీ సర్టిఫికేట్, మీ ఎస్ఎస్సి నుంచి డాక్టరేట్ వరకు అన్ని అకాడమిక్ సర్టిఫికేట్లు, మీ రీసెర్చ్ పబ్లికేషన్స్కి ప్రూఫ్గా వాటి ఫ్రంట్ పేజీలు, ఎక్స్పీరియన్స్, అవార్డ్ సర్టిఫికేట్లు, చివరగా ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ తప్పనిసరిగా జతచెయ్యాలి. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే ఓసీ మరియు బీసీ కేటగిరీల వాళ్లకు 3,000 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీల వాళ్లకైతే 2,000 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఇక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసేటప్పుడు ఈ పేరుని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పేరులో ఏ చిన్న తప్పు ఉండకూడదు. డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే కాంప్ట్రోలర్ శ్రీ కొండ లక్ష్మణ్, తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. మరియు ఇది ఎక్కడ చెల్లించాలి అంటే పేయబుల్ అట్ లొకేషన్ వచ్చేసి ములుగు, విలేజ్ అండ్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ పెట్టి అప్లికేషన్ ప్యాక్ చేశాక దాన్ని పంపించాల్సిన అడ్రస్ ఇది. ఒకసారి నోట్ చేసుకోండి. ది రిజిస్ట్రార్ శ్రీ కొండ లక్ష్మణ్, తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ములుగు, విలేజ్ అండ్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502279. ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. రైట్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు డీటెయిల్డ్గా చూసాం. ఇప్పుడు ఒకసారి అన్ని కీ పాయింట్స్ని క్విక్గా రీక్యాప్ చేసుకుందాం, సో దాట్ మీకు ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, కీ టేక్అవేజ్ ఏంటంటే పోస్ట్ పేరు అసిస్టెంట్ ప్రొఫెసర్, మొత్తం వేకెన్సీలు 79, యూనివర్సిటీ SKLTGHU, క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ లేదా స్పెసిఫైడ్ పీహెచ్డీ, లాస్ట్ డేట్ జనవరి 31, 2026 సాయంత్రం 4 గంటల్లోపు. ఫీజు ఓసీబీసీ వాళ్లకి 3,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్లకి 2,000 రూపాయలు. సబ్మిషన్ అప్లికేషన్ను 3 కాపీలు తీసి అన్ని డాక్యుమెంట్స్ డీడీతో కలిపి రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపించాలి. ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇదండి శ్రీకొండ లక్ష్మణ్, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ గురించిన పూర్తి సమాచారం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొట్టడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.